ఇక్కడ చదవబడిన లేఖనం ఏమిటి, ఏమి మాటలు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాయంటే, సింహముల బలము నుండి, ఎలుగుబంటిల బలము నుండి దేవుడు నన్ను ఏం చేశాడు? రక్షించాడు. ఎక్కడి నుండి రక్షించాడు? సింహముల బలము నుండి, వెలుగుబంటుల బలము నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఈ ఫిలిష్తీయుడి చేతి నుండి కూడా నన్ను ఏం చేస్తాడు? రక్షిస్తాడు అన్న మాటను మనం విన్నాం కదా. ఇప్పుడు ఈ మాట ఎక్కడ మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో మనందరికీ తెలుసు. ఈ వర్తమానాన్ని విన్నాం. ఎప్పుడు మాట్లాడాడు? గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు మాట్లాడిన మాట. గొలియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు గొలియాతు ఎలాంటి వాడో తెలుసు మనందరికి కూడా. ఎలాంటి వాడండి? చిన్న వయసు నుంచి యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు. అంటే బాలుడుగా ఉన్నప్పుడు నుండే ఆ ఫిలిష్తీయుడు యుద్ధాన్ని నేర్చుకున్నట్టు వాడు అనమాట అండి. అంటే అంత గొప్ప యుద్ధము, ఇంకొకటి ఏంటంటే బలము కలిగినట్టు వాడు. అలాంటి వ్యక్తి మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళారంటే దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు చెప్పాలి మీరు? దావీదు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారందరూ, ఆ ప్రజలందరూ కూడా ఏమి మాట్లాడారు మనందరికీ తెలుసు. ఏమని మాట్లాడారంటే, అరే బాబు, వాడు చాలా బలవంతుడు, వాడిని జయించటమే చాలా కష్టం అన్న మాట ఉంటాయి ఇక్కడ. అంటే 33 నుండి మనం కిందకు చదువుకుంటూ వెళ్ళాలి అండి. హల్లెలూయా. అయితే ఆ మాటలో నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు జయించలేవు. ఎందుకంటే అవతల వ్యక్తి అంత బలమైన వాడు. అంటే అవతల వ్యక్తి బలహీనుడైన అంటున్న మాట ఏంటంటే, సింహముల నోట నుంచి నన్ను దేవుడు విడిపించాడు, వెలుగుబంటి నోట నుండి దేవుడు నన్ను, ఈ ఫిలిష్తీయుడి చేతి నుండి దేవుడు నన్ను విడిపించలేడా అంటున్నాడు. నేను అంటాను, మనము శరీర సంబంధమైన బలహీనతలైనా, లోక సంబంధమైన బలహీనతలైనా, ఏదైనా దేని చేత మనము పీడింపబడుతున్నారో, దేని చేత మీరు ఈ పరిస్థితుల్లో ఒక్కొక్క పరిస్థితుల్లో పడిపోతూ ఉంటాం. ఎందుకు పడిపోతున్నామంటే, దేవుడు రక్షించకపోతేనే పడిపోతామండి. అవునా కదా? దేవుడు సహాయం లేకపోతేనే పడిపోతాం. ఇక్కడ దేవుడు సహాయము దావీదుకి సమృద్ధిగా ఉందనటానికి ఈ వచనాన్ని చదువుతూనే మనకు అర్థమవుతా ఉంది. ఒక మనిషికి దేవుడు తోడుగా ఉన్నప్పుడే ప్రతిదానిని జయించి, ఏం చేసి ప్రతిదానిని జయించి అంటే ఏంటండి? దేనిని జయించగలం? ఈ లోకములో ఉన్న లోక సంబంధమైన వాటన్నిటిని జయించాలంటే దేవుడు ముందుగా మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా అండి. చెప్పాలి, దేవుడు మనకి ఏమై ఉండాలి? చెప్పండి జేమ్స్ గారు, మీరు ఒక గట్టిగా. దేవుడు మనకి ఏమై ఉండాలి? ఎవరిని అడుగుతున్నాను నేను? మిమ్మల్నే కదండి. చెప్పండి, దేవుడు మనకి ఎలా ఉండాలి? సార్ ప్లే ఆప. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ లోక సంబంధమైనది ఏదైనా నిన్ను పాడు చేసేదా, నిన్ను పనికి రాకుండా చేసేదా, నిన్ను క్షీణించిపోయేటట్టు చేసేదా, నిన్ను త్రొట్టులేటట్టు చేసేదా, ఏదైనా సరేనండి, దానిని జయించాలంటే ముందు మనకు దేవుడు తోడుగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇతని మీద పని చేసేది ఏంటంటే, చెప్పండి, ఇతని మీద పని చేసేది ఏంటి? ఒక శత్రువు. ఆ శత్రువు ఎలాంటి వాడంటే చాలా బలవంతుడైన శత్రువు. హల్లెలూయా. కాబట్టి వాడి బలము కంటే మన దేవుడు బలము ఉన్నతమైనది. హల్లెలూయా. మన దేవుడు బలము ఉన్నతమైనది కాబట్టి, మన దేవుడు బలము చాలా అద్భుతమైనది కాబట్టి, ఏ రీతిగానైనా మనము చెప్పాలి, లోకములో ఉన్నవన్నీ జయించగలం. దేవుడికి స్తోత్రం. అయితే అంటున్నాడు, సౌలు అన్నాడు, రే నువ్వు బాలుడవు కాబట్టి నువ్వు దీనిని జయించడం కష్టం. అంటే నేను బాలుడనే, కానీ నాతో ఉన్న దేవుడు బలము గలవాడు, ఉన్నతమైన వాడు. హల్లెలూయా అండి. నేను బాలుడిని కావచ్చు అంటే నువ్వు అనుకోవాలి, నేను బలహీనుడిని కావచ్చు ప్రభువా, నేను బలహీనురాలునే కావచ్చు, కానీ నువ్వు నాతో ఉంటే, మళ్ళీ చెప్పాలి మీరు, నువ్వు నాతో ఉంటే నేను బలవంతుడనే. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆ ఫిలిష్తీయుడి చేతి నుంచి నన్ను
విడిపించగలడు అని చెప్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు వాడిని జయించడానికి దావీదు గారికి ఎలాంటి ఆయుధాలు ఇస్తే శత్రువుని జయించగలడండి? అవతల వ్యక్తి బలవంతుడు కాబట్టి ఏకే పాఠశాల లేదని ఎక్కితే షార్ట్ నుంచి కాల్చి పడేస్తాం, బలవంతుడు కాబట్టి. అంతేనండి. బలమైన ఆయుధాలు ఏదైనా ఉంటే యుద్ధం చేయడానికి వెళ్ళగలం, కానీ బలమైన ఆయుధాలు ఏమీ లేవు. కథలా చదువుకుంటే వెళ్తే చాలా బాగుంటది. ఏమండి, ఇక్కడ దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫిలిష్తీయుడు వచ్చి ఎంతమంది యుద్ధానికి వస్తున్నారో చూస్తున్నాడు. ఎంతమంది వెళ్తున్నారు? దావీదు ఒక్కడే వెళ్తున్నాడు. ఎవరిని ఓడించడానికి? ఫిలిష్తీయుడు అంటే గొలియాతును జయించడానికి ఒక్కడే వెళ్తున్నాడు. సైన్యాన్ని ఎవరన్నా తీసుకుని వెళ్ళాడండి? ఎవరిని వెంట పెట్టుకోలేదు. ఆయుధాలు ఏమైనా తీసుకున్నాడా? బలమైన వీటిలని ఖడ్గాలని ఏమైనా తీసుకున్నాడా? ఏమీ లేదు. ఒక కర్ర చేత పట్టుకున్నాడు, చక్కని 5 రాళ్ళను ఏరుకున్నాడు, నున్నటి రాళ్ళను అని సంచిలో వేసుకున్నాడు. ఒడిసిలేని చేతితో పట్టుకుని, అంటే తెలుసు మీకు అది గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఇది గొర్రెలు కాసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అందులో వేసే రాతిని రాయిలు అందులో వేసి గొర్రెలు చెదిరిపోయేటప్పుడు తిప్పి కొడతా ఉంటారండి. అలా తిప్పి కొట్టేటప్పుడు మళ్ళీ ఆ చెదిరిపోతున్న గొర్రె ఏమవుతుందంటే మళ్ళీ వచ్చి మందలోనికి కలుస్తూ ఉంటుందండి. అంటే కూర్చున్న చోటే దావీదికి ఉన్న గొప్ప వరం ఏంటంటే ఏ స్థలంలో అలా కూర్చున్న దేవుని ఆరాధిస్తూ ఆ గొర్రెలు కాస్తూ ఉండేవాడు. ఆ గొర్రెలను కాస్తూ చెదిరిపోతా ఉంటే ఆరాధిస్తూ నేనే అందులో ఒక రాత్రి పెట్టి అలా వేసి చెదిరిపోతున్న గొర్రెలు మళ్ళీ తన మందలోకి చేర్చుకునేవాడు. నేను అంటున్నాను, దావీదుకున్న అలవాటునే దేవుడు అక్కడ ఆయుధముగా వాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు దగ్గర ఏ అలవాటు ఉందో దానినే శత్రువు దగ్గర ఆయుధముగా వాడాడు దేవుడు. ఏమండి, చిన్న రాతితో ఇప్పుడు 20 లక్షల ప్రజలు పైగా ఉన్నారు ఇక్కడ. ఎవరిని జయించాలని? ఫిలిష్తీయుల సైన్యాన్ని జయించాలని. వారిని జయించాలంటే ముందు గొలియాతుని జయించాలి. ఎవరిని జయించాలి? ముందు ఆ ఫిలిష్తీయుల సైన్యములకు ముందు నిలవబడిన వాడు గొలియాతు. గొలియాతును జయిస్తేనే ఆ సైన్యమును జయించగలం. అంటే అంత ఎత్తు, అంత పర్సనాలిటీ, ఇంకోటి ఏంటంటే అంత ఎత్తు నైపుణ్యము కలిగిన వాడు కాబట్టి వాడిని జయించడం చాలా కష్టం. వీరందరూ భయముతో వణుకుతున్నారు గొలియాతును చూసి. ఎందుకంటే ఆ స్వరం అంత గంభీరంగా వస్తా ఉంది. ఎవడు ఉన్నాడు మీరు యుద్ధం చేయడానికి, రండి నన్ను ఓడించండి అంటుంటే ఆ శబ్దానికి వీరు అల్లిపోతా ఉన్నారు. ఆ శబ్దానికి అల్లిపోతుంటే ఆ శబ్దం ఎదుట దావీదు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శబ్దము ఎదుట ఆ బలవంతుడిగా పిలువబడిన వాడి శత్రువు ఎదుటికి వెళ్ళి ఎవరు నిలబడ్డాడు? దావీదు నిలబడ్డాడు. ఇదేంట్రా కర్రేసుకుని వచ్చి నేను ఏమన్నా కుక్కనా? ఇప్పుడు దావీదు చేతికి గొలియాతును అప్పగించడం అది ఎంత ఈజీ ఏం పని కాదండి. ఎందుకంటే వాడు చాలా బలవంతుడు. వాడు చాలా బలవంతుడు అని రాయబడి ఉంది. వాడు అంత బలమైన వాడు కాబట్టి వాడు జయించడం చాలా కష్టముతో కూడింది. ఈరోజు కొన్ని విషయాలలో మనం కూడా లోకంలో కొన్ని వాటిని జయించడం నీకు చాలా కష్టంతో కూడిన పనిగా ఉంటుంది. దాన్ని జయించలేకపోతున్నానండి, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నానండి, దాన్ని వదిలిపెట్టలేకపోతున్నానండి అని ఒకవేళ నువ్వు ఒక్కొక్కసారి ఏడిస్తే, ఇక్కడ దావీదులో ఒక్కసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది అవతల వ్యక్తి ఎంత బలవంతుడైనా నీ దగ్గర ఉన్న దేవుడు మించిన బలవంతుడని నమ్మగలవు. దేవుడికి స్తోత్రం. అందుకే లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు నిలవబడిన గొలియాతు కంటే దావీదు దగ్గర నిలబడిన దేవుడు గొప్పవాడు. స్తోత్రం చెప్పాలి. ఏమండి, ఇప్పుడు గొలియాతు నిలవబడ్డాడు, గొలియాతు ఎదుర్కొంటూ దావీదు నిలవబడ్డాడు. వీరిద్దరికి మధ్యన దేవుడు నిలవబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. కూడా హల్లెలూయా. నీవు దేనినైనా జయించాలంటే అప్పుడు నేను అందుకే అంటున్నాను, ముందు దేవుడు నిలవబడాలి. నీకు నిలవబడగలిగితేనే అది ఎలాంటి పరిస్థితినైనా, ఎంత భయంకరమైన ఎంత ఘోరమైన పాపమునైనా నువ్వు జయించాలంటే నీ ముందు దేవుడు నిలవబడాలండి. ఎవరు నిలవబడాలి చెప్పాలి? జోసెఫ్ ఎవరు నిలవబడాలి? మన ముందు ఎవరు నిలవబడితే జయించగలం? దేవుడు నిలవబడితే ఎలాంటి శత్రువునైనా, వాడు ఎంత బలవంతుడైనా మన దేవుడి ముందు వాడు బలహీనుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దావీదు చేతిలో ఏం లేదు, ఖడ్గం లేదు. రాళ్లతో వెళ్ళి
గొలియాతును జయించాడు. అంటే జయించడానికి కారణం దేవుడు నిలవబడ్డాడని చెప్పాలి మీరు. హల్లెలూయా. ఏం చేశాడు? దావీదుకిని గొలియాతునకు మధ్యన నిలవబడిన వాడు చాలా బలవంతుడు. చెప్పాలి నువ్వు, ఆయన నా యేసుక్రీస్తు ప్రభు అండి. హల్లెలూయా. ఈరోజు లోకములో కొన్ని విషయాలు, కొన్ని సమస్యలు, కొన్ని బాధలు, కొన్ని వ్యాధులు, కొంత లేమి, కొన్ని అప్పులు, ఈ భయంకరమైన శోధన ఈరోజు ప్రతి మనిషి ఎదుట ఒక గొలియాతులో నిలవబడుతున్నాయి. ఎలా నిలవబడుతున్నాయి? ఒక గొలియాతులో నిలవబడుతున్నాయి. మరి ఆ గొలియాతును దావీదు జయించాడంటే ఈరోజు నువ్వు నీ ఎదుట కనిపిస్తున్న వీటన్నిటిని జయించగలవా లేదా? చెప్పాలండి. జయించగలవా లేదంటారా? యేసయ్య గారు జయించగలవా లేదా? చెప్పడానికి భయపడతారండి బాబా. ఏమండి, ఇప్పుడు మన ఎదుట నిలవబడి వాళ్ళు ఎలాంటి వాడండి? మన ఎదుట నిలవబడిన వాడు ఎలాంటి వాడు? ఆడు అనేక రకమైన ఎత్తుగడలతో నిలవబడిన వాడు. వాడు బలవంతుడని అనుకుంటున్నాడు, కానీ వాడు బలహీనుడే. దేవుడికి స్తోత్రం. ఎలాంటి వాడు? ఇప్పుడు శత్రువుని నీ కాళ్ళ కింద పెట్టానన్నాడు దేవుడు. రోమపత్రిక 16 అధ్యాయం ఒకసారి 20వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రముగా ఏం చేశాడు చెప్పాలా? ఏం చేశాడండి? ఇదిగో శీఘ్రముగా శత్రువుని ఎక్కడ పెట్టాను? నీ పాదాల కింద పెడుతున్నాను. వాడిని జయించడానికి వాడే ఇప్పుడు. కానీ వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పనా? వాడు ఈరోజు నీ నెత్తి మీద ఉంటున్నాడు. వాడు ఎక్కడ ఉంటున్నాడు? నీ నెత్తి మీద ఉంటున్నాడు. ఉండాడు నేను ఏలుబాటు చేస్తా ఉన్నాడు ఈరోజు. వాడు ఎలా ఏలుబాటు చేస్తున్నాడు? అనారోగ్యమా, త్రాగుడా, వ్యభిచారమా, పాపమా, శాపమా, తప్పులో, లేకపోతే అసూయ, లేకపోతే కోపమా, లేకపోతే ఏది నీ జీవితంలోకి రావడానికి కారణం ఏంటంటే వాడు నీ నెత్తి మీద ఉండి వాడు నిన్ను ఏలుబాటు చేస్తున్నాడు. వాడు నిన్ను ఏలుతున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? వాడు ఏది చెబితే అది. దేవుడు అన్నాడు, బాబు వాడు ఉండాల్సింది నెత్తి మీద కాదు, ఎక్కడ ఉండాలా? కాళ్ళ కింద. దేవుడు అంటున్నాడు, వాడిని నీ కాళ్ళ కింద తయారు చేశాను నేను, వాడిని నీ కాళ్ళ కింద పెట్టబోతా ఉన్నాను, నేను పెట్టాను. కానీ మనం ఏం చేస్తున్నాం? కాళ్ళ కింద తీసి నెత్తి మీద పెట్టుకుంటున్నాం. అది ఏం చేస్తుంది? ఇలా పోరా అంటే ఇలా పోతున్నాం, అలా పోరా అంటే అలా పోతున్నాం, ఇలా రావే అంటే వచ్చేస్తున్నాం. ఏది చెప్పితే అది తప్పదు, వినాలి. ఇప్పుడు అక్కడ నిలబడిన గొలియాతు మాట్లాడుతుంటే వారందరూ భయంతో చేసేది అదే. ఇంక మన వల్ల కాదులేండి, ఆయన జయించలేము అనేసి వీరందరూ వెనకాడుతుంటే ఎందుకు జయించలేవని నిలబడిన వాడు దావీదండి. హల్లెలూయా. ఎందుకు జయించలేమని అక్కడ గొలియాతు ఎదుట నిలబడిన వాడు దావీదు. నేను అంటాను, ఈరోజు ఒక్కొక్కరు అట్టి దావీదు వంటి సింహపు గుండె వంటి వారిగా క్రైస్తవులు బ్రతకాలండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దావీదు కొరకు ప్రత్యేకించి రాయబడిన మాటలు ఏంటండి? దావీదు అంటే సింహపు గుండె వంటి వారు. వాళ్ళు అంత సింహపు గుండె వంటి ధైర్యము కలిగిన వాడు కాబట్టి గొలియాతు ఎదుట నిలవబడ్డాడు అండి. ఆ సింహం వచ్చినప్పుడు అంట, ఎలుగుబంటి వచ్చినప్పుడు చేతులు ఏ ఆయుధాలు లేవంటారు. ఎవరికి? దావీదుకి. ఈరోజు మనకి కొన్ని ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆయుధాలు? దేవుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఏంటంటే ప్రార్థన ఆయుధం ఇచ్చాడు నీకు. ఏంటి? పరిశుద్ధతను ఆయుధం ఇచ్చాడు దేవుడు. బైబిల్ జ్ఞానం చేసే ఆయుధం ఇచ్చాడు దేవుడు. అంటే ఈ వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధంగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఇదే నీ శత్రు కాళ్ళ కిందకు వస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎక్కడికి వస్తాడు చెప్పండి? అప్పుడు వేరే కూడా దేవుడికి స్తోత్రం. అంటే వాడు ఎక్కడికి వస్తాడంటే నీ కాళ్ళ కిందకు వస్తాడు. ఇప్పుడు వాడు అప్పుడు నువ్వు ఏలుబాటు చేసేదేవు. ఏం చేయాలి? ఎవరిని ఏలుబాటు చేస్తాం? ఎవరిని ఏలుబాటు చేస్తావు అండి? ఈ లోకములో ఉన్న ప్రతి దాన్ని నువ్వు ఏలుబాటు చేయగలవు. ఎవరు నిన్ను తొక్కి వేయకుండా, ఎవరు నిన్ను పడగొట్టకుండా, ఎవరు నిన్ను పాడు చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకోగలవు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు కాపాడుకోగలం అంటే వాడు నీ కాళ్ళ కింద ఉంటేనే కాపాడగలవు. నెత్తి మీద ఉంటే మనల్ని మనమే కాపాడుకోలేము. దేవునికి స్తోత్రం చెప్పాలండి. మనల్ని మనమే ఏం చేయలేము. ఎందుకని?
యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడికి సాతాను పట్టింది. ఎప్పుడు పట్టిందండి? ఎక్కడ పట్టింది? ఎలా పట్టింది? వాడికి ఎలా పట్టిందంటే ధనాపేక్ష కలిగింది వాడికి. చెప్పండి, ధనాపేక్ష కలిగింది. ఏదో సంపాదించాలి. యేసుక్రీస్తు ప్రభుతో ఉంటే ఏం సంపాదించడం అండి? ఎక్కడ తిప్పి అక్కడ తిప్పేస్తున్నాడు, పరిచయం చేపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రొట్టెలు మా అయ్యి తప్ప ఏం ఉండట్లేదు. ఏ సంపాదన, 1 రూపాయి సంపాదనకి ఏం ఉండట్లేదు అని తనలోనికి ఒక ధనాపేక్ష కలిగింది. కాబట్టి 30 వెండి నాణాలకి యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేశాడు. వెండి నాణాలు తీసుకుని యేసుక్రీస్తు ప్రభువుని అమ్మేయటానికి కారణం ఏంటంటే వాడిని సాతానుడు వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎవరు వాడుకున్నాడు? ఎవరిని వాడుకున్నాడు అండి? యోధాను అంటే దేవుడితో నడిచిన వాడిని వాడుకున్నాడు. ఇక్కడ నేను అంటాను, సంఘాలలో ఉన్న క్రైస్తవులు ఈరోజు సాతానుడు ఎలాగే వాడుతున్నాడు. అనేక సంఘాలలో అనేక క్రైస్తవులుగా పిలువబడుతున్నాడు. నేను సంఘ పెద్దలని చెప్పుకుంటారు, నీ సంఘ పెద్దలని చెప్పుకుంటారు. ఇలాంటి వాళ్ళని దేవుడు వాడుతున్నాడు. అంటే వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు సంఘంలోకి వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ వాడిని వాడే విధానం ఎలాగుందంటే 30 వెండి నాణాలు కొక్కుతుబడి ఈ సృష్టిని సృష్టించిన దేవుడిని అమ్మడానికి రెడీ అయ్యాడండి. ఏం కావాలనుకున్నాడు వాడు ఇప్పుడు? అందుకే ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది. అంటే మనిషికి డబ్బాస్ అనేది కూడా చాలా ప్రమాదకరమైందండి. మనిషికి డబ్బు ఎంత కావాలి అంటే మనిషి బ్రతకటానికి. అందుకే కీర్తనలో మాట ఉంటుంది ఏంటంటే, యెహోవా నాకు ఏనాటి ఆహారం అన్నాడు దయచేసి అంతకంటే ఎక్కువైందనుకో ప్రభా, నీవు ఎవడమని ఒకవేళ అడుగుతానేమో. హల్లెలూయా. అంటే మించిన ధనం ఒకవేళ ఉండినా ప్రమాదం అంటున్నాడు. కానీ గొప్ప ప్రార్థన అండి అది. అలాగే ఎప్పుడైనా చేస్తాం మనం, ప్రభా నాకు ఈనాటి ఆహారం నాకు ఈనాడు చాలు ప్రభా, ఈనాడుకి కావాల్సింది నాకు చాలు ప్రభా అంటావా? రాహేలమ్మ నువ్వేం చేస్తున్నావు? పేదనా బాబా ప్రభా మాకు ఇల్లు లేదంటారు ప్రభా, 2 స్టేర్లు బిల్డింగ్ కట్టారు ప్రభా, పేదనా అండి చేస్తున్నారా? ప్రభా నాకు ఏం కావాలా చెప్పండి. నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు మన మామగారు వచ్చింది 1 ఎకరం చేయనంట, ఇల్లోటి ఇచ్చేయాలంట. వయసులో ఉన్నారు పాప మామగారు ఎందుకు వచ్చిందండి పాప, దేవుడికి సూత్రం బ్రతికచ్చు కదా. డబ్బే కుదరదండి నాకు 1 బిల్డింగ్ ఇచ్చేవారండి, 1 ఎకరం పొలం ఇచ్చేవాడు. ఏం చేసుకుంటే అక్కడ పొలం ఇచ్చేస్తే దున్నుకుంటుందండి. ఏమా దున్నుకుంటుంది? దున్నుకోవడానికి మళ్ళీ మనుషులు కావాలి, యాతలు పడాలి, ఎన్ని పురాదులు పడాలి మళ్ళీ. ఇప్పుడు అన్నీ ఉన్నవాడు కడుపు నిండా తింటాడు అనుకున్నాం. నారా చంద్రబాబు రోజు పొద్దున 1 ఇడ్లీ తింటాడంట కాబట్టి, తర్వాత మధ్యాహ్నం 1 కొప్పు రైస్ తింటాడంటే, రాత్రి 1 చపాతీ తింటాడంటే. ఇందుకు మించి తిన్న ఆహారం లేదు ఆయనకి. మనం ఎలా తింటున్నాం, నువ్వు ఎలా తింటున్నావు అమ్మా? అబ్బో ఏది కావాలంటే అది వండుకుంటున్నావు, తింటున్నావు, చక్కగా తింటున్నావు. అంటే చూడండి, కొంతమందికి తినడానికి యోగ్యత లేదు. తిందామన్నా పెట్టరండి అక్కడ ఉన్న వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ మామగారికి ఎకరం పొలంలో చేరిస్తే ఏం చేస్తారండి? ప్రార్థించవలసిన వయసు అది. అందుకే గెహాజీని పిలిచి దేవుడు అన్నాడు, గెహాజీ సంపాదించుటకు ఇది సమయము, దేవుడు పని చేయడానికి సమయం అయిందేమో, కానీ నువ్వు సంపాదించడానికి ఇది సమయం కాదు. ప్రభు నేనేం సంపాదించలేదు, నేనేం దాచిపెట్టలేదు. నువ్వు రణమును ఎదుర్కొని అక్కడ వస్త్రములు బంగారములు వాటిని తీసుకుని నువ్వు దాయిటము. నేను వెళ్ళింది, నేను లోపలికి వెళ్ళాను, ప్రార్థన చేయడానికి వెళ్ళాను, కానీ నా ఆత్మ నిన్ను. అబ్బో ఎంత గొప్ప దైవజనులండి, చేతులు ఎత్తి అన్నం పెట్టాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి వాడు ఏం చేశాడంటే సంపాదించడానికి ప్రయత్నములు చేశాడు. సంపాదించాడు. ఏం సంపాదించాడు? భయంకరమైన కుష్టి వ్యాధిని సంపాదించుకున్నాడు వాడు. నేను అందుకే అంటాను, దినమంతా లేకపోతే సంవత్సరంలోనో ఈ యొక్క ఏదైతే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఆ జీవితం దేవుణ్ణి యందు హ్యాపీగా గడిచిపోయేటట్టు ఉంటే చాలని అనుకో. హల్లెలూయా. అంతకు మించిన ఆశలను కోరకు, అంతకు మించిన ధనాన్ని కోరకు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. హల్లెలూయా. అంటే అనేక రకమైన కీడులకి అది దారి తీస్తుంది. వాడు పాపం ఎండినాలను సంపాదించాడు, పొలం కొనుక్కున్నాడు, అదే పొలంలో ఊరేసుకుని చచ్చిపోయాడండి. యేసుక్రీస్తు ప్రభు అమ్మేసి ఏదో సంపాదించాలి, ఏదో ఉద్ధరించాలంటే సాతాను ఏలుబడిలో వాడి ప్రాణమును కోల్పోయాడండి.
ఒక మనిషిని సాతానుడు ఏలితే వాడిని సర్వనాశనాన్ని చేసి పూర్తిగా వాడు ప్రాణాలు తీసే వరకు అది ఊరుకోదు. వాడు ప్రాణాలు తీయడానికి కారణం ఈరోజు ఎవరయ్యా అంటే సాతాను చేసిన క్రియలు, లేకపోతే మనం దానిని అది మనల్ని ఏలుబాటు చేసిన విధానమే. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఉన్న దాంట్లో బ్రతకడానికి కూడా ఏం చేయాలి? ఒక మనిషి కాదు కానీ ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవరాలు ఉన్న దాంట్లో ఎప్పుడు సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ఇద్దరు చూసి మనం అప్పులు చేస్తాం, లేకపోతే వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదని ఏమంటే వాళ్ళకంటే పెద్దది మనం కొనుక్కోవాలన్నా కొంతమంది ఏం చేస్తారు? అప్పులు చేసి వాటిని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఒకరోజు చెప్పిన అన్ని బట్టికి వెళ్ళిపోయాడండి వచ్చి. అప్పుడు ఏమంది? దేవుడు దీవించాడు అనుకున్నానండి. దేవుడు ఏం చేశాడు? మోసం చేశాడండి, అన్ని పట్టిపోయాడు. దేవుడు అప్పు చేసి నిన్ను కొనుక్కోమని చెప్పాడండి. దేవుడు అంచులంచులుగా ఏం చేస్తానన్నాడు? దీవిస్తూ కొనుక్కో. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తూ కొనుక్కో, సమృద్ధి నీకు ఇస్తే కొనుక్కో. సమృద్ధి నీకు ఏది ఇవ్వగలిగితే అది తీసుకుని హ్యాపీగా దేవుడిలో వెయ్యి సంతోషించు. హల్లెలూయా. ఎందులో సంతోషించు చెప్పండి? ప్రభువునందు నీవు సంతోషించాలి. ధనమునందో, పాపమునందో, శాపాలయందో, అసూయవందో దేని యందు నువ్వు సంతోషిస్తే అది నీ నెత్తి మీద కూర్చుని నిన్ను ఏలుతుందని నువ్వు గుర్తుపెట్టు. హల్లెలూయా. ఏం చేయాలండి? అది నిన్ను ఏలుతుందని నువ్వు గుర్తుపెట్టకపోతే అది నేను ఎక్కడ దొక్కేస్తుంది? దాని పాదాల కిందకు మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు దానిని దేవుడు అన్నాడు, నీ పాదాల కింద పెట్టాను. హల్లెలూయా. ఎవరిని? ఎవరిని? శత్రువుని నీ పాదాల కింద ఉంచాడు. కానీ శత్రు పాదాల కిందకి ఈరోజు ఒక క్రైస్తవురాలు వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా అండి? గొలియాతుకు దావీదుకి మధ్యన ఎవరున్నారన్నాను? దేవుడు ఉన్నాడు. ఈరోజు నీకును వాడికి నీ మధ్యన దేవుడు లేకపోతే వాడిని ఏలుబాటు చేస్తాడు. హల్లెలూయా. వాడు నిన్ను ఏలుబాటు చేస్తాడు, వాడు నిన్ను ఏలతాడు, నచ్చినట్లుగా నిన్ను వాడతాడు. వాడి ఒక్కసారి ఏం చేస్తాడు? మనం అంటాం బంధువులు అనుకున్నామండి, కావలసిన వాళ్ళు అనుకున్నామండి, చాలా ప్రాణ స్నేహంగా ఉండేవాళ్ళు అండి, సడన్ గా ఇలాంటి సమయంలో మోసం చేశారండి. ఎలాంటి వాడినైనా అపవాది వాడేస్తాడండి. నువ్వు బంధువులు అనుకోవచ్చు, తల్లిదండ్రులు అనుకోవచ్చు, తోడపుట్టిన వాళ్ళు అనుకోవచ్చు, అక్క చెల్లి అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. ఆ సమయంలో నిన్ను ఒకవేళ వదిలి వెళ్ళిపోతారు. ఎప్పుడు? అపాయకరమైన పరిస్థితి నీకు వచ్చినప్పుడు. యోగు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా వచ్చారు తన స్నేహితులు. కానీ వచ్చి ఏమైనా తనకు ఓదార్పునిచ్చారంటే మాటలతో నన్ను చంపిన వారిగా చేస్తా ఉన్నాను అన్నాడు. అయ్యో, నీ మాటల వల్ల నాకు దుఃఖమును కలుగు చేస్తా ఉంది. ఒక మనిషి మాట, నేను అన్నాను, ఒక మనిషి మాట ఒక మనిషికి దుఃఖాన్ని తీసుకొచ్చేటట్లుగా ఉండకూడదు. యోబు స్నేహితుల మాట యోబుకి దుఃఖాన్నే తీసుకొచ్చింది. యోబు ధనవంతుడిగా ఉన్నప్పుడు వారందరూ ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకున్నట్టు వారి స్నేహితులు వారు. అలాంటి స్నేహితులు యోబు అంత ఆస్తిని కోల్పోయిన తర్వాత వచ్చి అన్నారు, యోబుని తునీకరించారు. ఏమన్నారు తెలుసు మీ అందరికీ? యోబు, నువ్వేదో పాపం చేసావు కాబట్టి ఇలా నాశనం అయిపోయావురా అన్నాడు. మరి ధనవంతుడిగా ఉన్నప్పుడు, యోబు బాగున్నప్పుడు, యోబు మంచిగా ఉన్నప్పుడు, యోబు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు, యోబుని ప్రతి విషయంలో యోబుని ఎంత గొప్ప లేడురా, అసలు ఈ దేశంలోనే నువ్వు పెద్ద ధనవంతుడు, నువ్వు ఏదంటే అదే, పందిరి నందంటే నందిని పంది అంటే అదే. కానీ ఈరోజు యోబు ఏదని చెప్పిన వారు అంగీకరించట్లేదు. నువ్వేదో తప్పు చేసావు, నువ్వు నాశనం అయిపోయావు. ఒక మనిషిని ఈ డబ్బు కూడా భయంకర ప్రమాదంలో తీసుకొస్తా ఉంటది. ఈ మనిషిని ఒక్కొక్కసారి ఆ ధనం కూడా పాడు చేసేస్తుంది. 11 మందితో తిరిగిన వాడు కూడా ఏమిటండి చివరికి ఎవరితో తిరిగాడు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభుతో తిరిగిన వాడే. కానీ వాడిలోనికి సాతాను వచ్చిందంటే ఎలా వచ్చిందండి? వాడికి ఏ ఆశ కలిగింది? ధనమని ఆశ కలిగింది. యేసయ్యతో తిరుగుతున్నంతసేపు ఏమి సంపాదించలేకపోతున్నాం, యేసయ్యలోకి వచ్చిన తర్వాత ఏమి సంపాదించలేకపోతున్నాం ఒకవేళ నువ్వు అనుకుంటే వస్తుంది ఇది. హల్లెలూయా. యేసయ్యలో బ్రతుకుతుంటే ఆశీర్వదింపబడతాం అనుకున్న ఆశీర్వాదం లేకుండా తిరుగుతున్నామని అని అనుకుంటే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏముంది, పేపర్ చేసి వచ్చేయడమే, రూపాయి సంపాదన లేదు, 12 మందితో మనం ఒకడం అనుకున్నాడు.
కాబట్టి వాడిని ఎవరు వాడుకున్నారు చెప్పాలండి? సాతానుడు వాడుకుని వాడిని కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు. చివరికి వాడికి మరణమే ఉరైంది. హల్లెలూయా. ఇప్పుడు గెహాజీ కూడా అలాగే చేశాడు కదా. గెహాజీ కూడా చివరికి ఏమైందంటే ధనం అనే ఆశలో ధనం సంపాదించాలి, ఇదే నాకు ఇంకా దీన్ని సంపాదించాలంటే ఈ గురువు గారి దగ్గర ఉండగానే సంపాదించగలం. ఎందుకని? ఆ గురువు గారు అట్టి దర్శనాలు అట్టి అభిషేకము కలిగిన వ్యక్తి కాబట్టి ఎంతో మంది వచ్చినా ఎన్ని కానుకలు ఇచ్చినా తీసుకోలేదు కాబట్టి అవి మనం స్వీకరిద్దామని అనుకునే ఆశతో ఆ ఆశ వాడి కుటుంబాన్ని వాడి పితరులకు వచ్చిందంట కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి అంటే భయంకరమైన శాపము వాళ్ళ కుటుంబానికి వచ్చిందంటే ఆ కుటుంబానికి రావడానికి కారణం ఏంటంటే వాడిలోనికి వచ్చిన ఆ ధనాపేక్ష. హల్లెలూయా అండి. ఆ భయంకరమైన ఆశ రావడానికి కారణం వాడికి శత్రువుకి మధ్యన ఎవరు లేరు. దేవుడి ఉంటే దావీదు జయించినట్లు వీటన్నిటిని ఒక వ్యక్తి జయించి దేవుడి సన్నిధిలో చెప్పాలంటే నిలవబడగలం. ఇప్పుడు ఖడ్గం లేకుండా వెళ్ళాడు కదా. ఖడ్గం లేకుండా వెళ్ళి ఏం చేశాడో చూడు ఒకసారి. చూడండి 50-51 వచ్చిన చదవండి. 17 అధ్యాయమే, మొదటి సమయాలు 17 అధ్యాయం 50-51 వచ్చిన. ఖడ్గము లేకి ఒడిసేలతోను రాతితోను ఆ ఫిలిష్తీయులను కొట్టి చంపెను. వారు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి. ఒక్క నిమిషం తల్లి, ఇప్పుడు 50 వచ్చిన ఒకసారి చదువు. దావీదు ఫిలిష్తీయుల కంటే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు బలాఢ్యుడే ఉంది ఇక్కడ? ఎవరు బలాఢ్యుడండి? ఎవరికంటే? దావీదు కంటే కాదండి, ఫిలిష్తీయుడి కంటే దావీదు బలాఢ్యుడని రాయబడింది. దేవుడికి స్తోత్రం. వీరందరూ అన్న మాట ఏంటంటే ఫిలిష్తీయుడు బలవంతుడు, బలాఢ్యుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, చిన్నప్పుడు చేస్తూ నేర్చుకున్నవాడు కాబట్టి వాడిని జయించడం అసాధ్యం అంటే దేవుడు ఇక్కడ అంటున్న మాట ఇగో దావీదు ఫిలిష్తీయుడి కంటే బలాఢ్యుడయ్యాడు. దేవుడికి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టేసాడు. హల్లెలూయా. ఏమండి ఏం చేశాడు? ఇప్పుడు కింద 54 వచ్చిన చదవండి. 54 వచ్చిన. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుల ఆయుధమును అతను తలను తీసుకుని యెరూషలేమును వచ్చాడు. గడియ చాపలు వేసిన ఆ యుద్ధము జరిగించి తలని కొట్టి ఆ తలను నరుకుని యెరూషలేముకు వచ్చాయి. అక్కడ సౌలు ఆశ్చర్యపడుతున్నాడు. సౌలు భయపడిపోతున్నాడు. సౌలు భయపడి పళ్ళిపోయి ఎవరు బాబు ఈ బాలు అంటున్నాడు. చూడండి 55 వచ్చిన కూడా సౌలు దావీదు ఫిలిష్తీయుని ఎదుర్కొనక తన సైన్యాధిపతి అయిన ఇలాగ పిలిచి చెప్పను, ఈ యవనుడు ఎవని కుమారుడు అడగగా రాజా నీ ప్రాణము తోడు నాకు తెలియదు అనెను. అందుకు రాజు 58 వచ్చిన 58 వచ్చినప్పుడు చిన్నవాడా నీవు ఎవని కుమారుడు అని అడగగా దావీదు ఇలాగ చెప్పెను, బెత్లెహేముడైన యెషయాను నీ దాసుని కుమారుడని దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు వరకు దావీదు యెషయా కొడుకని చెప్పండి, ఎవరికి తెలియదు? చూసారండి అన్నగారులు ఎంత మూర్ఖులో. అన్నగారులు ముగ్గురు వారి దగ్గర ఉన్నారు. ఎవరి దగ్గర? సౌలు దగ్గర ఉన్నారు. సౌలు దగ్గర పెట్టి యుద్ధాన్ని నేర్పించి చక్కగా ఈ ఇశ్రాయేలుతో యుద్ధాన్ని నేర్చుకుని వీటన్నిటిలో వాడబడండి అని ముగ్గురు కొడుకుల్ని పెట్టాడు. వీళ్ళు వాడబడుతున్నారు ఎవరి దగ్గర? సౌలు దగ్గర. కానీ దావీదు ఆ ముగ్గురికి తమ్ముడని ఎప్పుడు వాళ్ళు సౌలు కూడా చెప్పలేదు. హల్లెలూయా. కనీసం ఎప్పుడు చెప్పలేదు. కనీసం వాళ్ళకి క్యారేజీలు తీసుకుని వచ్చి వెళ్తా ఉన్నాడు. అరే మీ అన్న యుద్ధాల్లో ఉన్నాడు, వీరికి రొట్టెలను వీటిని తీసుకువెళ్ళండి అని పిలిచి ఇచ్చాడండి.
అన్నగారికి తీసుకెళ్ళమని. వాటిని తీసుకుని వచ్చినప్పుడే ఫిలిష్తీయుడు తిడుతుండగా దావీదు విని తట్టుకోలేక దేవుడి కొరకు, దేవుడి పని కొరకు, ఇశ్రాయేలు మీద రెచ్చిపోతున్న ఫిలిష్తీయుని అంతం చేయడం కొరకు నిలవబడాలని ఒక తీర్మానం చేసుకోవడానికి కారణమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే క్యారేజీ తీసుకుని వచ్చాడు, అక్కడికి తీసుకుని వచ్చి మరి ఇన్నిసార్లు వచ్చి వెళ్తా ఉన్నాడంటే ఎప్పుడైనా సౌలు అడిగి ఉండడా? మరి ఎవడు రాడు, వస్తాడు అత్తమని వెళ్తున్నాడు అని అడగకుండా ఉంటుంటాడు అంటారా? కనీసం ఎప్పుడైనా మా తమ్ముడేనాడు అని చెప్పారా? అంటే చూసారండి, దావీదుకి ఏ పాటి విలువ ఎక్కడ ఉందా చెప్పండి? లేదు. ఉంటే బాబు ఎవడు వీడు గొలియాతు బుర్రట్టుకుని వచ్చేస్తున్నాడు జయించి అని అడిగితే, బాబు నాకు తెలియదండి బాబు ఎవరు అంటున్నాడు. అప్పుడు దావీదు గారిని పిలిచి, దావీదుని పిలిచి, బాబు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎప్పుడు అడిగాడు ఆ మాట అంటే విజయాన్ని చూసిన తర్వాత. అందుకేనండి ఈ లోకంలో ఒక మంచి బ్రతుకు నువ్వు బ్రతికితే ప్రతి ఒక్కరు అడుగుతాడు, ఎవరండి, ఏ కుటుంబం నుంచి వచ్చిన వాడు, ఏ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి గారు ఎంత గొప్పగా బ్రతుకుతున్నారు, ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారు, ఒక ఉన్నతంగా దేవుళ్ళు ఎదుగుతున్నారని నిన్ను చూసి చెప్పుకునేటట్టుగా బ్రతకాలి. ఇక్కడ సౌలు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడు ఆశ్చర్యపడ్డాడంటే ఫిలిష్తీయుడు బుర్రను వధించిన తర్వాత. స్తోత్రం చెప్పండి. నువ్వు సాతానుని జయించి, ఈ లోకంలో ఉన్న వాటిని జయించి ప్రభు కొరకు బ్రతికితే అద్భుతమైన ఆశీర్వాదంతో నిన్ను చూసినప్పుడు అందరూ అంటారు, అప్పుడు ఎవరండి వీళ్ళు అంటే క్రైస్తవులు వంటి వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఎవరండి వీళ్ళు? క్రైస్తవులండి. అంటే దేవుడి చేత అభిషేకింపబడిన వారు, అంటే దేవుళ్ళు ఎగరబడుతున్నవారు, అంటే దేవుడిని ఎరిగిన వారు, అంటే దేవుడి కొరకు వాడబడాలని ఒక తీర్మానంతో నిలబడిన వారు అని చెప్పండి. హల్లెలూయా. ఇతరులు నేను చూసి చెప్పుకోవాలి అంటే దావీదు కోసం సౌలు ఎప్పుడు చెప్పాడు చెప్పండి? తలకాయ నరికేసిన తర్వాత. ఎవరు తలకాయ? ఎవరు తెలియదండి. ఫిలిష్తీయుడు తలకాయ నరికేసినప్పుడు అండి స్తోత్రం చెప్పాలా? ఎప్పుడైతే ఆ తలకాయని నరికేసి ఆ తలకాయని తీసుకుని నడుచుకుంటూ బెత్లెహేము వచ్చేస్తున్నాడు అంటే దావీదు దేవునికి స్తోత్రం నడిచి వచ్చేస్తా ఉంటే దావీదుని చూసి ఎవరు ఆశ్చర్యపడ్డారు? ఎవరు ఆశ్చర్యపడ్డారు? ఇటు సైడ్ మాట్లాడేమి సౌలు అండి. సౌలు ఆశ్చర్యపడ్డాడు. ఏమని ఆశ్చర్యపడ్డాడంటే బాలుడు చూస్తే అంతం లేడు, వాడు చూస్తే బలవంతుడు, వాడిని చంపేసి వాడి తలగా పట్టుకుని ఒక మేక తలగా, మనం మార్కెట్కి వెళ్ళిన మేక తలగా కూడా తనకు భయం లేదు, దాని ఏం చేస్తాం శుభ్రంగా నరికి చేసి సంచలేసి తెస్తాం. కానీ ఎలా చేస్తున్నాడంట? తలకాయ చేతితో పట్టుకుని వచ్చేస్తున్నాడు నడుచుకుంటా. అబ్బా ఏ గుండె ధైర్యం దావీదు నీకు. దేవుడికి స్తోత్రం చెప్పాలి కూడా. హల్లెలూయా. ఏంటి ఆ తలకాయని పట్టుకుని గుండె ధైర్యంతో నడుచుకుంటా వచ్చేస్తా ఉంటే సౌలు చూసి ఆశ్చర్యపడిపోయి భయపడిపోయి వణికేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బాబు ఎవరు కుమారుడు నువ్వు? ఆ రాజసం ఏంటయ్యా, ఆ దుమ్ము ఏంటయ్యా, ఆ బలం ఏంటయ్యా, ఆ బలవచ్చుడా అని అడుగుతా ఉంటుంటే నేను నీ దాసుడనే యెషయా కొడుకునండి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి చూడండి, ఇంత గొప్ప యుద్ధాన్ని చేసి జయించిన తర్వాత సౌలు సైన్యంలో చేర్చుకున్నాడు దావీదుని. ఏమండి కానీ మరి ఇప్పటి వరకు సౌలు ఇష్టపడ్డా లేదా? ఎవరిని ఇష్టపడ్డాడు? దావీదుని. ఎందుకు ఇష్టపడ్డాడు? జయించలేమనుకున్న దానిని జయించేశాడు. వాడిని చంపలేమో అనుకున్న వాడిని చంపేశాడు. ఆ ఫిలిష్తీయుల సైన్యాన్ని తరమి అప్పుడు వెళ్ళారు ఇశ్రాయేలు ప్రజలు తరవటానికి. ఎప్పుడు? అప్పుడు వెళ్ళారండి. దావీదు గొలియాతును వధించిన అంటే అంతము చేయబడిన తర్వాత అప్పుడు వీరందరూ తరమి ఎవరిని చంపేశారండి? అంటే దావీదు జీవితంలో మొట్టమొదటి విజయము, మొట్టమొదటి యుద్ధము ఇదేనండి. దేవుడికి ఇస్తాం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఇదే మొట్టమొదటి యుద్ధం. ఎప్పుడు చేసాం? యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న తర్వాత నువ్వు చేసావు యుద్ధం. ఆయన ఎరిగిన తర్వాత చెప్పండి, ప్రభు ఇలా బ్రతకగలుగుతున్నామా? ప్రభా నాకు ముందు నీవు నిలవబడి ఉన్నావు ప్రభా అని ధైర్యంగా నువ్వు చెప్పి నువ్వు ప్రయాణం చేయగలుగుతున్నావా? ఈరోజు దావీదు అంటున్నాడు యుద్ధము ఆయన చేస్తాడన్నాడు. దేవుడికి ఇస్తాడు. మనమే అనుకుంటాం అంటే మనమే చేయాలండి. నేను నా వల్ల కావట్లేదండి, తట్టుకోలేకపోతున్నాండి, అవ్వట్లేదండి. ఎందుకంటే నీ ముందు ఎవరు లేక, దేవుడు లేక. దేవుడు ఉంటే నీ ముందు ఏం చేస్తామండి? ఏది నిన్ను చెప్పండి, ఏది నిన్ను జయించలేదండి. ఎందుకంటే మన దేవుడు
సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సమస్తాన్ని జయించిన దేవాది దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దేనినైనా సరే జయించాలంటే నీకు ముందు ఎవరు నిలవబడాలి? దేవుడు నిలబడాలి. దేవుడు నిలవబడగలిగినప్పుడు మనం ఏం చేయబడతాం? ఎప్పుడైతే జయించి వచ్చిన తర్వాత, యుద్ధం చేసి వచ్చిన తర్వాత, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ, స్త్రీలందరూ కూడి ఏమంటున్నారంట? జయము జయము దావీదు. ఎందుకంటే సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది జయించారని అందరూ చెప్పరు. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది జయించారన్న మాట ఎవరు చెవుని పడింది? ఇప్పుడు చెప్పాలండి, సౌలు చేతిని పడింది, చెవుకి. అప్పుడు వరకు దావీదు అంత ప్రేమించినట్టు వాడు, దావీదు అంత ఇష్టపడిన వాడు అబ్బా ఇంత గొప్ప విజయాన్ని పొందాడు, ఇలాంటి శత్రుని మనం జయించడం మన వల్ల కదా, ఇలాంటి శత్రునే జయించాడు కదా అని అనుకున్న సౌలులోనికి ఏమొచ్చింది? ఆ రోజు నుంచి సాతానుడు ప్రవేశించాడు. ఏమైంది తెలుసా? అసూయ కలగటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఏమొచ్చిందండి ఎవరిలోనికి? సౌలులోనికి దావీదు నిమిత్తము అపవాదిగాడు ప్రవేశించేశాడు. ప్రవేశించేసి ఇదేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నా, నా కోసం వేల కొలది అంటున్నారు, ఒక గొలియాతును చంపొచ్చే కానీ ఏమంటున్నారు? 10,000 కొలది విజయం పొందాడు దావీదు అని జయము జయమని పలుకుతున్నారు. యుద్ధములో ఇచ్చిన మాట ఏంటో తెలుసా? యుద్ధాన్ని ఎవరైతే జయిస్తారో వారికి నా పెద్ద కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తాను. అయ్యో నీకు అల్లుడు కావటానికి నేను ఒక్కడిని కానయ్యా. దావీదు ఆశపడలేదండి. మనం ఏం చేస్తాం? అయ్యో చెప్పాలి, రాజు అల్లుడు అయిపోతున్నాను నేను. దేని నిమిత్తం? యుద్ధమును జయిస్తే, ఎవరైతే యుద్ధాన్ని జయించి వస్తారో వారికి ఏమవుతాం? సౌలుకి పెద్ద అల్లుడు. ఎంత ఘనత అండి! కోరుకున్నాడు దావీదు, నీ కుమార్తెను చేసుకోవడానికి నేను ఒక్కడిని కానన్నాడు. అన్న తర్వాత దానికి వేరే వాడి నుంచి సక్కపెట్టి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత తన విధానం లేకపోతే తన విధేయతను తనకు లోబడి మేకాలు దావీదుని ప్రేమించింది. మేకాలంటే సౌలు రెండో కూతురు ఏమండి. అయితే సౌలు ఆ మాట విన్నాడు. ఏమాట చూడండి, ఒకసారి చూపిస్తాను. ఒకసారి 20-21 వచ్చిన చదవండి. 18వ అధ్యాయము, మొదటి సమూయేలు 18వ అధ్యాయము. కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, ఒక్క నిమిషం, ఎందుకు సంతోషించాడు ఏమండి? ఇప్పుడు దావీదు అంటే ఇష్టం లేదు ఎవరికే? జోసెఫ్ దావీదు అంటే ఎవరికి ఇష్టం లేదు? సౌలుకి ఇష్టం లేదు. మరి ఇస్సాకు గారు ఎందుకు దావీదుని ఇప్పుడు ఇష్టపడిందని తెలిసి ఆనందించాడు సౌలు? యోగ్యుడేనండి. యోగ్యుడైతే సంపాదన ఇంటికి అనుకుంటాడండి. సంపాదన ఆలోచన వచ్చేసింది అప్పటికే. అది వినలేదా మీరు? చూడండి అయితే ఒకసారి 18:7-9 వచనాలు చదవండి ఒకసారి. ఉండండి, 18-10 చదవండి. 18-10 మొదటి సమూయేలు 18-10 చదవండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చి అతడు ఇంటిలో ప్రవేశించుతుండగా దావీదు మునపటిలాగున సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి సౌలు ఆ వీటిని విసిరాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఏమొచ్చిందండి ఇప్పుడు సౌలులోకి? ఏమొచ్చింది చూసానండి? ఒక మనిషిలో తేడా రావాలంటే ముందు ఏం ప్రవేశించాలి? ఇప్పుడు సైతాన్ గారు ప్రవేశించాడు ఎవరిలోనికి? సౌలులోనికి ప్రవేశించాడు. అయితే సౌలులోనికి ప్రవేశించి వీటి తీసుకుని దావీదుని చంపాలని ఎవరి మీద వేసాడంట? దావీదు మీద వేస్తే దావీదు దానిని తప్పించుకో. నీకు విషయం తెలుసా అండి? ఇప్పుడు సౌలు
వాళ్ళు వీట వేస్తే దాన్ని తప్పించుకోవడం ఎవరి వలన కాదు, ఎవరి వల్ల కాదు. ఎందుకంటే వీట వేయటం అంటే అండి, తల ఎంటుకు వాసులో వాళ్ళు వీటిని వేయగలరు. చెప్పాలి ఏంటండి, మీకు విషయం తెలుసా, మీకు అర్థమయ్యేలా చెప్తాను. తల ఎంటుకుని తీసుకుని ఇగోండి ఇలా పెడతారు, కనిపిస్తున్నదా? తల ఎంటుకు మీకు నా చేతి ఏమి లేదులే, అసలు తలంటికి కనిపిస్తుంది లేదా అమ్మ? మీ అందరికి కనిపిస్తుంది తలంటికి? ఇలా పట్టుకుంటే ఆ సౌలు కానీ వీటి వేస్తే ఆ తల ఎంటుకు ఎత్తిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పాలి కూడా. హల్లెలూయా. అంటే తల ఎంటుకు వాసుగా వారు వీటిని వేయగలిగిన యుద్ధ నైపుణ్యము కలిగిన వారండి. స్తోత్రం చెప్పాలి అండి. అలాంటి యుద్ధ నైపుణ్యము కలిగిన సౌలు వీటి వేస్తే దావీదు తప్పించుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. అబ్బా, ఇప్పుడు సౌలు కంటే గొప్పవాడు దావీదు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఎవరికంటే గొప్పవాడు? సౌలు కంటే ఎవరు గొప్పవాడండి? దేవుడికి స్తోత్రం. తల ఎంటుకే తప్పించుకోవడం కష్టమైతే తల ఎంటుగా వాచిలోనండి, అంటే దావీదు వేయబడిన వీటిలోనండి, సౌలు వేయబడిన వీటిలోంచి దావీదు తాను కాపాడుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు అసలు ఎందుకు చంపాలనుకున్నావయ్యా అంటే, దావీదు 10,000 కొద్ది, సౌలు 1,000 కొద్ది అన్నారనండి. అసూయ పడ్డాడు. ఇదేంట్రా, నన్ను కదా స్తుతించాలి, నన్ను కదా ఆరాధించాలి, నన్ను కదా గొప్ప చేయాలని అనుకుని ఆ రోజు నుంచి సౌలు దావీదు పట్ల విషపు చూపి ఉన్నాడని బైబిల్లో రాయబడి ఉందండి. అంటే అంత గొప్ప ఈటి వేయడంలో కూడా నెంబర్ 1 క్యాండిడేట్ చేతిలో నుంచి దావీదు తప్పించుకున్నాడు. ఆ రోజు నుంచి దావీదుకి ప్రతిరోజు మరణగండమే. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనమైతే ఏమంటాం, ఎంత నా కర్మండి, అసలు ఆ రోజు యుద్ధంలోకి వెళ్ళకపోతేనే బాగుండేదండి. ఆ రోజు యుద్ధంలోకి వెళ్ళి ఆ సౌలు ఏదో పాపం అదే క్షమించాలి, ఆ ఫిలిప్తుడు ఏదో మన సైన్యులు మన దేవుని ఏదో తిడుతున్నాడు కదా అని ఒక నిలవబడ్డారండి, యుద్ధం చేశానండి, జయించానండి, వచ్చానండి, అదే నాకు ఈరోజు కర్మ అయిందండి. దేవుడు గొప్పడు అనుకున్నానండి, అంగీకరించానండి, నమ్మానండి, అదే గొప్పదనం అనుకున్నానండి. కానీ దేవుడు ఇప్పుడు ఈ రోజు ఏం చేశాడండి? సాతాను చేతికి అప్పగించాడండి. ఎవరు అంటున్నారు? దావీదు. మనం అంటామండి దావీదు ఎందుకంటాడు? దావీదు అనలేదు. దావీదు ఆ రోజు నుంచి ప్రతిరోజు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికే ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాస కూడా వచ్చే వారం దీన్ని చూపిస్తా, ఎంత ప్రయాసపడ్డాడు దావీదు తన ప్రాణాన్ని తను కాపాడుకోవటానికి. అంటే ఇలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు మేకాలు ఇష్టపడిందని సౌలు విని ఆనందించాడు. అంటే ఇప్పుడు చదివి చూసారా, ఆ వచనం కింద బాగా చదవండి. ఇప్పుడు 18వ అధ్యాయము 20-21 వచనం, 20 చదివారు. 21వ వచనంలో మేకాల కొరకు ఎందుకు సౌలు ఆనందించాడో చూడండి. ఆమె అతనికి ఎలాగుండినట్లు, ఉరిగా నుండినట్లు, ఫిలిష్తీయుల చేయి అతని మీద ఉండినట్లు ఇచ్చి పెళ్లి చేయాలని ఆశపడ్డాడు. ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఏమని చదివాం మనం ఇక్కడ? కరెక్ట్ రా బాబు, ఇది ఎందుకంటే మహా జగజ్జంత్రి ఎవరో మేకలండి. ఇలాంటిదైతే దావీది కరెక్ట్గా ఉంటుంది, దావీదికి ఉరుగా ఇలాంటిదైతేనే కరెక్ట్ పాయింట్. మంచి బాగా జరిగిందని ఏం చేశాడు? ఇప్పుడు ఆమెను వివాహం చేయడానికి ఇష్టపడ్డాడు, సంతోషించాడంట. అందుకే కానీ దావీదు అంటే ప్రేమలో కాదు, దావీదు మీద ప్రేమ ఉండి కాదు సౌలుకి. దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడని కాదండి, దావీదు అందగాడని కాదు, దావీదు అన్ని విషయాలు ఆరుదేరిపోవడని కూడా కాదు. దావీదుకి ఉరుగా ఉండాలంటే ఇదే కరెక్ట్ అని ఎన్నుకుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? ఆవిడ ఎంత భయంకరమైన మనిషి అంటే దావీదు పట్ల అసలు ఆ విషయాన్ని వింటే ఇంత మూర్ఖురాలేటండి. కొంతమంది ఇలాగే ఉంటారండి, కొంతమంది భర్తల పట్ల ఇంత మూర్ఖత్వం కలిగి ఉంటారు. ఏంటి ఏమో ఎంత మూర్ఖురాలా అని అనిపించేసిందండి. చూడండి ఒకసారి 2 సామ్యుయేలు ఒకసారి తీయండి అందరూ. 6వ అధ్యాయము, అంటే 257 పేజీ నంబరు, 257 పేజీ నంబరు అండి. 6వ అధ్యాయము 21-22 వచనాలు చదివితే ఈ ఊళ్ళో ఎంత మూర్ఖమత్వం ఉందో అర్థమవుతా ఉంది. మరణం వరకు సౌలు కుమార్తెను మీకాలు పిల్లలను ఎవరితో? ఏంటి దావీదు మాంసం తీసుకొస్తా ఉంటే నా చూడడానికి ఎవరు లేరండి ఇక్కడ.
అంతమంది నాట్యమాడుతుంటే దావీదు వస్త్రహీనుడు, అంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయో కూడా లేదో తెలియకుండా ఏం చేస్తుంట నాట్యమాడుతూ ఆ మందసాన్ని తీసుకొస్తున్నారు యెరూషలేముకి. ఆ మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ మందసం ఎదుట దావీదు నాట్యమాడుతున్నాడండి. ఆ నాట్యం ఆడేటప్పుడు వస్త్రహీనుడయ్యాడంట. అంటే తాను కూడా గ్రహించలేనంతగా దేవుణ్ణి ఆరాధించే పనిలో దావీదు ఉన్నాడు. అయితే ఏంటి ఎంత ఆర్భాటంతో శబ్దం లేటి సౌండ్ లేటి అని మేకాలు కిటికీ తలుపు తీసి చూస్తా ఉంది. చూస్తా ఉన్నప్పుడు ఆ కిటికీ తలుపు తీసి చూసేటప్పుడు దావీదు చిన్న కుర్రోడు నాట్యం ఆడేట్టు మందసం ఎదురుంటూ నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ అంతమంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, అందులో వాళ్ళ అంతమంది నాట్యం ఆడుతుంటే వాళ్ళ ముందేంటి ఎంత దరిద్రంగా దావీదు నాట్యం ఆడుతున్నాడు అని తన చెలిగత్తుల ముందే అవమానకరంగా మాట్లాడుతుంది. ఎవరు? మేకాలు. మాట్లాడటమే కాదు, దావీదుని మరి అన్నడు కలవలేదట. అందుకనే ఇంకా దావీదుతో తన పిల్లలను కనలేకుండా అలా గొడ్రాలుగా మిగిలిపోయింది. చిచి, చాలా అసహ్యకరమైన స్త్రీ కదండి. మా దావీదు దేవుణ్ణి ఆరాధించే సమయంలో అసలు తాను కూడా దావీదుతో ఉండాలి, అవునా కాదండి? తాను కూడా దావీదుతో వెళ్ళాలి. ఆ మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు దావీదుతో తాను కూడా ఉండి సంతోషముతో ఆ మందసాన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నారండి. తీసుకుని వచ్చేటప్పుడు తాను కూడా తన భర్తతో ఉంటే దావీదు ఎంత ఆనందించడో కదా. అందుకే ఈమె దావీదుకి సరిగా ఉరిగా ఉంటుంది అన్నాడు. ఉరిగానే మారిందండి. దావీదు ఎంతకు ఎప్పుడు పోలేదంటే, ఎప్పుడు పిల్లలను కనకుండా అలా మిగిలిపోయిందంట. చరిత్రలో మిగిలిపోయిన ఇక్కడ మేకాలను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి బ్రతుకు కలిగిన ఒక స్త్రీ ఎవరైనా ఉన్నారంటే మేకాలను మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్న తన భర్తతో ఆనందించకుండా అవమానకరంగా మాట్లాడి తన భర్త యొక్కకు ఎప్పుడు బాగుండున్నట్టుగా. అందుకే అన్నాడు, నువ్వే కరెక్టే, నువ్వు దావీదుకి అన్నాడు సౌలు. ఇంత భయంకరమైన మైండ్, ఇంత భయంకరమైన ఆలోచన కలిగిన స్త్రీ. అందుకే అంటానండి, ప్రతి ఒక్కరు మంచి ఆలోచన కలిగి ఉండాలి. కుటుంబంలో భర్త పట్ల మంచి ఆలోచన లేకపోతే, భార్య పట్ల మంచి ఆలోచన లేకపోతే ఆ కుటుంబాలు ఇలాగే ఉంటాయండి, ఇలాగే ఉంటాయి. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా, నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు.